ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ పునరుద్ధాన దినం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ in the matchless name of Jesus Christ of Nazareth of the resurrection day. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి ఆయన పునరుద్ధాన దినం ఈ రోజున మనము సంతోషముగా గడుపుకోవడం జరుగుతూ ఉంది. లూకా సువార్త 24వ అధ్యాయము, the Gospel of Luke 24th chapter from first verse onwards. లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనము నుండి మనము చదివి దాన్ని ధ్యానిస్తాం. Now upon the first day of the week, ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, ఆ వారం యొక్క మొదటి రోజు అని. ఆదివారము వారం యొక్క మొదటి రోజు కాబట్టే ఈ ఈస్టర్ అనే కాదు, రిజరెక్షన్ డే అనే కాదు, మనందరము కూడా ప్రతి ఆదివారం కలుసుకోవడానికి సహవాసంగా గల కారణం ఏంటంటే, ఈ ఆదివారం అయినటువంటి మొదటి రోజున యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. హల్లెలూయా. సో వారమునకు ఆఖరి రోజు ఏంటి చెప్పండి? శనివారం. ఓకే, ద ఫస్ట్ డే ఈజ్ సండే అండ్ ద లాస్ట్ డే ఈజ్ సాటర్డే. సో ఇక్కడ ఆదివారం ఉదయము జరిగినటువంటి సంఘటన కాబట్టి అక్కడ రాయబడింది ఏంటంటే, నౌ అపాన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఆయనను సిలువ వేసింది ఏ రోజండి? శుక్రవారం. ఆయన తిరిగి లేచింది 3వ రోజు, ఆదివారం. అంటే శనివారం తర్వాత 3వ రోజు ఆదివారం. ఆదివారముని ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ప్రపంచవ్యాప్తంగా ఇదే కొనసాగుతూ ఉంది ఇప్పటికీ. హల్లెలూయా. అవునా కదా? రైట్. తర్వాత they came unto sepulchre bringing the spices which they had prepared and certain others with them. దానికి ముందు మనం చూసినట్లయితే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ తర్వాత వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఏమండి? ఉదయం. వెరీ ఎర్లీ అంటే తెల్లవారుజామున, అంటే పొద్దున్నే తెల్లవారుజామున. సో ఈ రోజున కూడా అనేక సంఘాల్లో సన్ రైజ్ ఏమండి సర్వీస్ అని చేస్తారు. 4ంటికే ఉదయం ప్రారంభించేటువంటి ఆరాధనలు కూడా జరుగుతాయి. మనము ఈ రోజున త్వరగా ప్రారంభించడానికి కారణం అది కాదు. ఓకే, మనం ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే టైంలో మనం ఆరాధన చేస్తాం. అయితే ఈ యొక్క పునరుద్ధాన దినమును ఈస్టర్ సందర్భంగా మరి ఎంబి మిస్పా చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్ వారు వాక్య పరిచర్య చేయటం కొరకు నన్ను ఆహ్వానించారు. సో అక్కడ 11కి వాక్య పరిచర్యకు వెళ్ళాలి కాబట్టి మనము మన ఆరాధన సమయాన్ని ప్రీపోన్ చేసుకున్నాం కదండి. అది అంతే తప్ప ఇది సన్ రైజ్ సర్వీస్ కాదు. ఓకే, ఇది ఆరాధన. అయితే ఆదివారం ఆరాధన మాత్రమే కాదు, కానీ పునరుద్ధాన దినం యొక్క ఆరాధన. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే వారు ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చారు. బ్రింగింగ్ ద స్పైసెస్ విచ్ దే హ్యాడ్ ప్రిపేర్డ్ అండ్ సర్టన్ అదర్ విత్ దెమ్. చదవమంటారు ఫస్ట్. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చిరి. సో వాళ్ళ ఆశ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు వారికి ఆ సుగంధ ద్రవ్యాలని రాయాలి, ఆయన శరీరానికి రాయాలి. ఇంకా చెప్పాలంటే పార్థివ శరీరానికి అవి రాయాలి అనేది వాళ్ళ ఆలోచన. యేసు ప్రభు వారు శుక్రవారము
దాదాపు సాయంత్రం 3 గంటల సమయంలో ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టారు, మనకు తెలుసు. 3 గంటలంటే ఇంకా కొద్ది గంటల్లో ఏమవుతుంది? చీకటి పడిపోతుంది. అయితే సబ్బాత్ అనే దాన్ని ఆచరించేటువంటి సమయం కాబట్టి, ఒకవేళ ప్రభువుని, ఆయన శరీరాన్ని యూదుల ఆచారం ప్రకారం, యూదుల ట్రెడిషన్ ప్రకారం ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ పూసి కరెక్ట్గా ఆయన్ని చేశారో లేదో అనేటువంటి ఒక అనుమానము ఈ స్త్రీలకు ఉండింది. జాగ్రత్తగా వినండి. అందువలన ఆ ప్రాపర్ ఫ్యూనరల్, ఆ ప్రాపర్ బరియల్, జూయిష్ బరియల్, మ్యానర్ ఆఫ్ జూయిష్ బరియల్ జరిగిందా లేదా, యూదులు ఆచార ప్రకారంగా జరిగేటువంటి ఆ యొక్క సమాధి కార్యక్రమం సక్రమంగా జరిగిందా లేదా అనేటువంటి అనుమానం వీళ్ళకు ఉంది. దాని కొరకు వాళ్ళు ఈ 3వ రోజు ఉదయం పొద్దున్నే వీళ్ళ ఆలోచన ఏంటంటే, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరినన్నా, వాళ్ళకి తెలుసు అక్కడంతా కట్టేశారు, మొత్తము సీల్ వేశారు, సైనికులు ఉన్నారు. కానీ లేడీస్ కదా, జనరల్ లేడీస్కి ఎక్కడైనా కూడా ఈ లిబర్టీ ఉంటుంది. ఎక్కడైనా ఆ లేడీస్గా మేము ఎంత రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకుంటారు. అలా వెళ్ళి ఆయన శరీరానికి అది రాయాలనేటువంటి ఆలోచన. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టినప్పుడు ఆయన యొక్క శరీరానికి యూదుల ఆచారం ప్రకారం జరగవలసినటువంటి ఆ కార్యక్రమం అంతా సక్రమంగా జరిగిందా జరగలేదా? ఏమండి, జరిగిందా జరగలేదా? వీళ్ళ ఆలోచన ఏంటి? జరగలేదని. సరే, జరగకపోతే జరగాలి, ఎందుకంటే ఆయన యూదుడు. ఆయన పుట్టినప్పుడు ఎలాగైతే యూదుల ఆచారం ప్రకారంగా అన్ని జరిగినాయో సున్నతితో సహా, అలాగే ఇది కూడా జరగాలి. జరగలేదనేది వాళ్ళ యొక్క ఆలోచన. సరే, అలా అని చెప్పి మరి వాళ్ళు అవి రాయగలిగారా అంటే చెప్పండి. రాశారా? దాని అర్థం ఏంటి చెప్పాలి. దాని అర్థం ఏంటి అమ్మా? ఏమండి, జరిగిందా జరగలేదా? ప్రాపర్గా జరిగింది చెప్పండి. జరిగింది అనండి. జరిగింది. అయితే వీళ్ళు చేయలే ఆ పని, వీళ్ళు చేయలే, శిష్యులు చేయలే. వింటున్నారా జాగ్రత్తగా? ఆయన యొక్క జూయిష్ మ్యానర్ ఆఫ్ ఫ్యూనరల్ ఏదైతే ఉందో ఆ పద్ధతి అంతా కూడా వీళ్ళు చేయలే. కాబట్టి వీళ్ళు సరిగా జరగలేదు అనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. మనం ఎప్పుడు పునరుద్ధాన దినం అనగానే మేరీ, మగ్దలేని మరియా, ఏమంటే ఇంకా స్త్రీలు, సలోమి, ఏదైతే పేర్లు రాసిందో వీళ్ళ గురించే మనం మాట్లాడుకుంటా ఉన్నాం. పొద్దున వెళ్ళారు, చేశారు కదా, చేయాలనుకున్నారు, అంతే, చేయలే. అవునా కదా? అయితే ఇప్పుడు చదవండి మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్క్ గాస్పెల్ 15th chapter 42nd and 43rd verses. మార్క్ సువార్త 15వ అధ్యాయం 42-43 వచనాలు. And now when the even was come, because it was the preparation, that is the day before the Sabbath, Joseph of Arimathea, a honorable counselor, which also waited for the kingdom of God, came and went in boldly unto Pilate and craved the body of Jesus. చదవండి. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము కనుక. విశ్రాంతి దినం అంటే శనివారం ఆచరిస్తారు, విశ్రాంతి దినం, సబ్బాత్. దాని ముందు రోజు కాబట్టి చదవండి. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు, ఈ పేరు మీరు వినే ఉంటారు. ఈ పేరు మనం ఎలా విన్నామంటే అరిమతయి యోసేపు అనేటువంటి ఆయన సమాధిలో యేసు ప్రభువుని పెట్టారు అని. అయితే ఈ అరిమతయి అనేటువంటి యోసేపు అనేటువంటి వ్యక్తి
సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన ఎంతో గౌరవప్రదమైన కౌన్సిలర్ స్థానంలో ఉన్నాడు ఆ సొసైటీలో. అంత మాత్రమే కాదు, ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆయన దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఇంకొక సందర్భంలో మనం చూడబోతున్నాం, అక్కడ సీక్రెట్ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ అని కూడా రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని రహస్యముగా వెంబడిస్తున్నాడు. అంటే అక్కడంతా యూదులందరూ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు, కానీ ఈయనకి సత్యము తెలుసు. యూదులందరూ ఆయన చంపాలని చూస్తున్నారు, కానీ ఈయనకి తెలుసు. కాబట్టి ఆయనను వెంబడిస్తున్నటువంటి ఒక సీక్రెట్ బిలీవర్ గా, ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ గా ఆయన ఉన్నాడు. చదవమ్మా. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి. చూసారా, అరిమతయి యోసేపు ఏం చేశాడండి? ఏం చేశాడు? తెగించి. బోల్డ్లీ గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుని వెంబడించే వారికి, యేసు ప్రభు రాజ్యము కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారికి ఉండాల్సినటువంటి గుణం ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి, అది చెప్పండి. ఏముండాలి గుణం? తెగింపు. హల్లెలూయా. బోల్డ్నెస్, నో ఫియర్ అట్ ఆల్. భయం ఉండకూడదు, ధైర్యము, తెగింపు ఉండాలి. అతడు ధైర్యముతో, తెగింపుతో అతడు పిలాతు దగ్గరికి వెళ్ళాడు. తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. ఆ యొక్క దేహాన్ని నాకు ఇవ్వండి. అక్కడున్న ప్రతికూల పరిస్థితుల్లో ఈయన ఆ దేహాన్ని అడిగాడనంటే ఎంత ధైర్యం ఉండాలి. అందుకే తెగించి అని రాశారు తెలుగులో. బోల్డ్లీ, భయం లేదు. ఒకవేళ నన్ను కూడా చంపినా పర్వాలేదు అనుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు పట్ల అతనికి ఉన్నటువంటి భక్తి, ఆరాధన భావం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఆయన పేరు ఇక్కడ తప్ప ఇంకెక్కడ మనకి కనపడదు. యేసు ప్రభువు వారు ఆయన శిష్యులతో 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి సువార్తను ప్రకటించిన సందర్భాల్లో ఎక్కడా కూడా ఆయన పేరు కనపడదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన బయటికి అందరికీ కనిపించేలాగా ప్రభువుని చూడలేదు, వినలేదు, వెంబడించలేదు. కానీ ఎవరికి తెలియకుండా ప్రభు మాటలు వింటూనే ఉన్నాడు, ప్రభువుని నమ్మి ఆయన్ని వెంబడిస్తూనే ఉన్నాడు. ఆయనే దేవుని కుమారుడని గ్రహించిన వాడిగా ఉన్నాడు. ఈ రోజున మనందరం కూడా చాలా వరకు చెప్పాలనంటే బయటకు కనిపించే క్రైస్తవులుగా చెప్పబడే వారి కంటే ఏమండి సీక్రెట్గా ఉండి, అంటే సమాజానికి భయపడి బయటకు చెప్పుకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు చాలా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని ఎంతో ప్రేమిస్తారు, దేవుని ఎంతో ఆరాధిస్తారు. మనం ఓరక పేరుకు చెప్పుకొని బయటకు కనిపించేలా చేస్తుంటాం కానీ. ఎస్. సో చదవమ్మా, అయిపోయిందా? చదవండి. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై. ఇతను మామూలు వ్యక్తి అంటే కాదు, ఘనత వహించిన ఒక సభ్యుడు, హానరబుల్ కౌన్సిలర్. దేవుని రాజ్యము కొరకు, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, విశ్వాసులారా, నిజముగా మీరు కూడా దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేవారైతే, ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారైతే ప్రభు విషయంలో ఎక్కడా భయపడకుండా ఆ ధైర్యము, తెగింపు కలిగి మీరు ఉంటారు. ఎక్కడికి వెళ్ళైనా కూడా ధైర్యంగా ప్రభు గురించి మాట్లాడగలుగుతారు. ఈ రోజున రీసెంట్గా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును బట్టి చాలా మంది వణికిపోతున్నారు. కొంతమంది డిబేట్లు పెడుతున్నారు, కొంతమంది అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. అరే ఎందుకురా నీకు, యేసు ప్రభు నీకు తోడుగా ఉంటాయి అన్నీ ఎందుకురా నీకు? ఎందుకండి, అవసరమా అండి ప్రభు ఉన్నప్పుడు? మాకు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే దేవుడు, ఆయనే నమ్ముకున్నాను ఒప్పుకోలేరా ధైర్యంగా? ఒప్పుకోండి ఇప్పటికైనా. హల్లెలూయా. సో యోహాను సువార్త, ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చూసాం. ఆ వ్యక్తి పేరేంటి? అరిమతయి యోసేపు. ఇంకొక వ్యక్తిని చూద్దాం. వీళ్ళిద్దరు కూడా పెద్దగా ఈస్టర్ పండుగ రోజు ఎక్కడ కూడా పెద్దగా వీళ్ళ గురించి చెప్పరు, కానీ ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. చూద్దాం. ఓకే, యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం నుంచి. జాన్ గాస్పుల్ 19th chapter 38th verse. And after this Joseph of Arimathea, being a disciple of Jesus. ఇక్కడ గమనించారా ఏం రాసిందో? అతను ఎవరండి? యేసు ప్రభు యొక్క శిష్యుడంట. కానీ ఎక్కడ అంతకుముందు సందర్భంలో మనకి ఎప్పుడు ఆయన శిష్యుడుగా ప్రభు దగ్గర ఉన్నట్టు కానీ, శిష్యులతో ఆయన మాట్లాడినట్టు కానీ, వాళ్ళతో కలిసి మనం ఎక్కడ కూడా మనం చూడలే. కానీ హీ వాజ్ ఏ డిసైపుల్ ఆఫ్
జీసస్, బట్ సీక్రెట్లీ ఫర్ ద ఫియర్ ఆఫ్ జ్యూస్. యూదులకు భయపడి ఆయన రహస్యముగా ప్రభుకు శిష్యుడిగా ఉన్నాడు. బిసౌట్ పైలట్ దట్ హీ మైట్ టేక్ అవే ద బాడీ ఆఫ్ జీసస్, అండ్ పైలట్ గేవ్ హిమ్ లీవ్. హీ కేమ్ దేర్ ఫోర్ అండ్ టుక్ ద బాడీ ఆఫ్ జీసస్. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యంగా యేసు శిష్యుడైన అర్మతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు చూసారా, పిలాతు దగ్గర సెలవడి, అయ్యా నువ్వు అనుమతిస్తే నేను తీసుకెళ్తాను అడిగాడు ధైర్యంగా. పిలాతు ఒప్పుకున్నాడు. పిలాతు సెలవిచ్చెను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. విన్నారా, అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని. మనందరికీ తెలుసు, యేసు ప్రభువుని అక్కడ సిలువ వేస్తున్నప్పుడు యోహాను తప్ప శిష్యుల్లో ఎవరు కూడా అక్కడ ఉన్నారు లేరా? లేరు, ఎవరు లేరు. ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్ళింది ఎవరు చెప్పండి? అర్మతి యోసేపు. ఆ తర్వాత మనం గమనిస్తే 39వ వచనం, అండ్ దేర్ కేమ్ ఆల్సో నికోడెమస్. ఈ నికోడెమస్ అనే పేరు మాత్రం మనం చూసాం కదండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటది కదండి. అర్ధరాత్రి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. ఈ నికోదెమస్ అనేటువంటి వ్యక్తి ధర్మశాస్త్రోపదేశకుడు. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారిలో ఆ యూదుల్లోనే చాలా ప్రావీణ్యుడు, అందరికంటే బెస్ట్ టీచర్ ఆయన. మనకు ఆ సందర్భం తెలుసు, అయ్యా నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలంటే యేసు ప్రభు చెప్పారు అతనితో ఏమని, నువ్వు మరలా తిరిగి జన్మించాలి అని కదా. సో ఆ నికోదెమస్ అన్నమాట. అండ్ దేర్ కేమ్ ఆల్సో, అంటే ఇద్దరు కలిసి, అర్థమవుతుందా? అర్మతి యోసేపు మరియు నికోదెమస్ ఇద్దరు కలిసి, which at the first came to Jesus by night and brought a mixture of myrrh and aloes about an 100-pound weight. చదవమ్మా. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన. నికోదేము కూడా అన్నారంటే అర్థం ఏంటి? ఇతను కలిసే, వీళ్ళిద్దరూ కలిసి ఇతను ఏం చేశాడు? అతనే పర్మిషన్ అడగడానికి వెళ్ళాడు. ఇతను ఏం చేశాడు? చదవమ్మా. నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 షేర్ల ఎత్తు తెచ్చెను. 100 pounds అంటే ఎంతో తెలుసా అండి మీకు? ఎంత నాన్న 100 pounds అంటే 70 kgs. 70 కిలోల దగ్గర 60-70 కిలోల ఆ యొక్క ఉంటారు సుగంధ ద్రవ్యాలు తీసుకున్నాడు. చాలా కాస్ట్లీ తెలుసా, చాలా కాస్ట్లీ. అప్పట్లోనే కాదు, ఇప్పుడు కూడా కాస్ట్లీయే. ఏమండి, స్ప్రేస్ లాక్స్ లో, క్రోర్స్ లో ఉండే స్ప్రేస్ కూడా ఉంటాయి. ఆ 100 pounds ఆయన తీసుకున్నాడు. తర్వాత 40వ వచనం, then took they the body of Jesus. చూసారా, వాళ్ళు ఏం చేశారు? ప్రభు దేహాన్ని తీసుకొని వెళ్ళారు. And wound it in linen clothes with the spices as the manner of Jews is to bury. Hallelujah. హల్లెలూయా. చదవమ్మా. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున. యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున అంటే ఏ విధంగా అయితే సక్రమైన ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ప్రకారంగా ప్రభుకి ఆ యొక్క బరియల్ జరిగిందా లేదా చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. యూదుల చదవమ్మా. యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి. Now in the place where he was crucified there was a garden, and in the garden a new sepulchre wherein was never man yet laid. చదవమ్మా. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. There laid they Jesus therefore because of the Jews preparation day, for the sepulchre was nigh at hand. చదవమ్మా. ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. సో జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు వారికి
యూదుల ఆచారం ప్రకారము సమాధి ఎలా చేయాలో అలాగా సక్రమంగా వాళ్ళు చేశారు. హల్లెలూయా, గట్టిగా చెప్పకూడదాం వాళ్ళ కొరకు. చాలా సార్లు ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని మనం మర్చిపోతూ ఉంటాం, చాలా సార్లు. సో దీస్ టూ ఆర్ అపాయింటెడ్ బై గాడ్, ఎలెక్టెడ్ బై గాడ్. దేవుని చేత ఎన్నుకోబడి ఏర్పాటు చేయబడిన వారు వీళ్ళు. యేసుక్రీస్తు శరీరాన్ని ఆ విధముగా సిద్ధపరిచి చక్కగా దాంట్లో పెట్టాం. చూసారా? సో he was born in virgin womb and he was kept in virgin tomb. ఆయన కన్యక గర్భం అంటే కన్య అంటే పురుషుడే ఎరగనటువంటి స్త్రీ, అటువంటి గర్భంలో నుంచి పుట్టాడు. అదే విధముగా ఎవరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు తెలుసా, ఇప్పుడు మన పరిస్థితి తెలుసా, మనకి సమాధుల పరిస్థితి తెలుసా? రీసెంట్గా మా ఫ్రెండ్ చనిపోతే వెళ్ళాం, చాలా మంది విషయాలు వెళ్ళాంలేండి. రీసెంట్గా వెళ్ళింది అయితే మా ఫ్రెండ్ చనిపోతే గుంటూరు. వాళ్ళ అన్నగారు, తర్వాత వాళ్ళ అమ్మగారు, తర్వాత వాళ్ళ నాన్నగారు, ఆ ముగ్గురిని పెట్టిన అదే ప్లేస్లోనే మళ్ళీ తోవి వీడిని కూడా పెట్టారు. స్థలము లేదు. అవునా కదా? మీకు తెలుసుకే సందర్భం, సమాధులు చేయడానికి స్థలము లేదు. పెట్టిన దాంట్లోనే మళ్ళీ కొంతమంది అయితే లేయర్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు స్టెప్పులు కట్టుకొని లేయర్లు పెట్టుకొని దాంట్లో పెట్టేసి మూసేస్తున్నారు. సో ఎందుకు ఈ సందర్భంగా చెప్తున్నా ఈ విషయం అంటే, అక్కడ ఏంటి, యేసుప్రభు వారు ఎందులో అయితే పెట్టబడ్డారో అక్కడ అంతకుముందు ఎవరిని ఎప్పుడు పెట్టలేదు. వర్జిన్ అంటే ఫ్రెష్. సో యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత చూడండి, ఆయన ప్రత్యేకత, ఆయన పుట్టటము ప్రత్యేకతే, ఆయన జీవితము ప్రత్యేకమైందే, ఆయన మరణము ప్రత్యేకమైందే, ఆయన యొక్క సమాధి కూడా ప్రత్యేకమైందే, ఇక ఆయన పునరుద్ధానం అయితే మనం చెప్పలేనంత ప్రత్యేకమైంది. హల్లెలూయా. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. దానికి ముందు ఎన్నడూ జరగలేదు, దానికి తర్వాత ఎప్పటికీ కూడా ఎవరికి ఆ విధంగా జరిగే అవకాశం లేదు. సో ఈ విధంగా వీళ్ళిద్దరూ కలిసి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి కార్యక్రమాన్ని యూదుల ఆచారం ప్రకారంగా చక్కగా జరిగించారు. ఈ విషయము తెలియక లేక డౌట్తో వీళ్ళు సరిగ్గా చేశారో లేదో, టైం లేదు కదా, హడావిడి ఏదో చేస్తుంటారు. వీళ్ళు పాపం సొంతగా తయారు చేసుకున్నారు. వీళ్ళు పాపం సొంతగా తయారు చేసి సుగంధద్రవ్యాలు అవి తీసుకొని పొద్దునే బయలుదేరి వెళ్ళారు అవి రాద్దామని. ఇప్పుడు లూకాసు సువార్తకు వచ్చాను. లూకాసు సువార్త 24వ అధ్యాయం 2వ వచనం. అండ్ దే ఫౌండ్ ద స్టోన్ రోల్డ్ అవే ఫ్రమ్ ద సెపల్చర్. చదవమ్మా. సమాధి ముందర ఉండిన రాయి తొలగింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఎందుకుంటది అక్కడ? ఆయన చెప్పాడు కదా, 3వ రోజు నేను తిరిగి లేస్తానని. సో వీరు ఆ మాటను నమ్మారా నమ్మలేదా చెప్పాలి. 3వ రోజు లేస్తాడు, నమ్మలా. నమ్మకపోవటమే కాదు, మర్చిపోయారు కూడా అసలు ఆ విషయాన్ని. మనం కూడా అంతే, చాలా సందర్భాల్లో ప్రభు చేసిన వాగ్దానాల్ని, ప్రభు మనతో చెప్పిన మాటలు ఏం చేస్తాం? నమ్మం. ఫస్ట్ నమ్మం కాబట్టి ఏం చేస్తాం? ఆటోమేటిక్గా మర్చిపోతాం. ఈ మర్చిపోయారు అనే మాటను ఎందుకన్నానో మీకు ముందు రాబోయే టైంలో తెలుస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళు వచ్చారు, వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే మనం ఏదో బతిమలాడి రాయిని ఎట్లాగైనా వాళ్ళని అడిగి, పెద్ద రాయి వీళ్ళు తీయలేరు, ఆ సైనికుల్ని రిక్వెస్ట్ చేసి కాస్త పక్క జరపమని చెప్పి లోపలికి వెళ్ళి ఆ బాడీకి రాద్దాం అనుకున్నారు. ఆడ వచ్చేటప్పటికి రాయి లేదు, లోపల ప్రభు దేహము కూడా లేదు. ఏమైంది? ఏం జరిగింది చూద్దాం ఒకసారి. ఏం జరిగింది చెప్పండి, ఏం జరిగింది? ప్రభు దేహం అక్కడ ఎందుకు లేదు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం.
Matthew Gospel, 28th chapter, 2nd verse. And behold, there was a great earthquake, for the angel of the Lord descended from heaven and came and rolled back the stone from the door and sat upon it. చదవండమ్మా. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి తొలగించి దాని మీద కూర్చుండెను. ఎందుకని అక్కడ రాయి లేదు అని అంటే, అది దేవుడు తన దూతను పంపి ఆ రాయిని తొలగించాడు. హల్లెలూయా చెప్పదాం అందరం. ఇందాక మనం పాడాం కదా పాట, జయ జయ యేసు జయ యేసు. అందులో ఒక వచనం పాడాం. ఏమని పాడాం? బండను గెలిచిన జయ యేసు, బండయు ఓడెను జయ యేసు. తర్వాత బండలు తీయుము జయ యేసు. మా జీవితాల్లో మేము బయటికి రాకుండా ఇంగ్లీష్లో అంటారు గ్రేవ్ సిచ్యువేషన్ అంటారు. అవునా అంటారా? గ్రేవ్ సిచ్యువేషన్ అంటారు. దాని అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ సమాధిలో ఉన్నంతగా కూరుకుపోయినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఆ పరిస్థితిని గ్రేవ్ సిచ్యువేషన్ అంటారు. మనం కూడా ఎన్నో సందర్భాలు అలాంటి పరిస్థితుల్లో ఉంటాం. అవునా కదా? ఈ పరిస్థితి నుంచి మనల్ని ఎవరు బయటికి తీసుకురాలేరు అనుకుంటాం. ఇంత పెద్ద బండ, ఇంత పెద్ద అడ్డంకి మనకుండగా మనం దీని నుంచి బయటికి రాలేమనుకుంటాం. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆ యొక్క సమాధి నుంచి బయటికి తీసుకురావటానికి ఆయన దూతను పంపి బంటను తొలగించిన అదే దేవుడు, అదే తండ్రి నీకు నాకు కూడా తండ్రి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. తండ్రి ఎలా అయ్యాడనంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు సిలువలో మరణించాడు కాబట్టే ఆయన మనకు తండ్రి అయ్యాడు. లేకపోతే అవకాశం లేదు. మనం పాపులము, ఆయన పరిశుద్ధుడు. మన మనుషులము, ఆయన దేవుడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన త్యాగం వల్ల మనము కూడా దేవుని కుటుంబ సభ్యులం, కుమారులం, బిడ్డలం అయ్యాం. కాబట్టి దయచేసి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరణమును జయింప చేసినటువంటి దేవుడు సమాధి రాయిని దూతను పంపి తొలగించినటువంటి దేవుడు నీ జీవితంలో ఎటువంటి గ్రేవ్ సిచ్యువేషన్ ఉన్నా, సమాధి లాంటి పరిస్థితి ఉన్నా, నీ ఎదురు ఎటువంటి బండ ఉన్నా ఆ బండను తొలగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎందుకు ఈ విధంగా దేవుడు తన దూతను పంపాడునంటే, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ గాడ్స్ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. ఇంకొక సందర్భం కూడా ఉంది, బండ తొలగించే సందర్భం ఇంకోటి కూడా ఉంది. మీకు గుర్తుండాలి, వెంటనే చెప్పాలి మీరు. దేవుని స్తోత్రం. ఆలస్యమైనా చెప్పారు. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి పాస్టర్ గారి కోసం. మీరందరూ ఎక్కడ ఉన్నారు మరి? అసలు వాక్యం గుర్తే ఉండదు కదా మనకి. అనవసర విషయాలు చాలా గుర్తుంటాయి. ఎప్పుడో జరిగింది మర్చిపోవాల్సింది మాత్రం గుర్తుంటది, అవసరమైన గుర్తుండవు. లాజరు సమాధిలో ఉన్నప్పుడు కూడా బండ ఉంది. అయితే అక్కడికి ప్రభు వచ్చి ఏమన్నాడు? వాళ్ళనే ఆ బండని లాజరు బయటికి రా అంటే బయటికి రాడా? లాజరు వచ్చేసాడా? అలాగే బండ పక్కకు పో అంటే పోదా? మనతో ఏం చెప్పాడు ప్రభు? మీరు కొండను చూచి పోయి సముద్రంలో పడమంటే పడుద్ది అన్నాడు కదా. బండ పో అన్నాడు, అనలేదు కదా ప్రభు. ఎందుకు అనలేదు అని అంటే చెప్తాను. అందుకే హీ నీడ్స్ అవర్ కాంట్రిబ్యూషన్ ఆల్సో. మనం చేయాల్సింది మనం చేస్తే, ప్రభు చేయాల్సింది ప్రభు చేస్తాడు. ఏ విషయంలో నువ్వు వ్యాపారంలో, చదువులో, దేవుని యందు భక్తిలో, భయంలో, ఎందులో అయినా కానీ నువ్వు ఆయనకి సమయాన్ని కేటాయిస్తే ఆయన నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. నువ్వు ఆయన పని చేస్తే ఆయన నీ పనులు చేస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడి నువ్వు కష్టపడి చదివితే కావాల్సిన జ్ఞానాన్ని అత్యధికంగా ధారాళంగా ఇస్తాడు. ఏదన్నా నువ్వు చేస్తుంది నువ్వు చేస్తే ఆయన చేస్తుంది ఆయన చేస్తాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ బండ ఆల్రెడీ దేవుడే తొలగించాడు. ఎందుకంటే యేసు ప్రభు చేయాల్సిన పని ప్రభువు ఆల్రెడీ చేసేసాడు. ఇంకా ఆయన అయిపోయింది. ఇంకా ఆయన ఏం చేయాల్సింది ఏమీ లేదు. అవునా కదా? తండ్రి చెప్పిందని చేసాడు లేదా? కాబట్టి తండ్రి ఆయన కొరకు దూతను పంపాడు. హల్లెలూయా.
మనము కూడా ఎప్పుడైతే మనకి దేవుడు ఇచ్చిన పనిని మనము చేస్తూ ఉంటాము. ఏ రోజుకి ఆ రోజు కదా. సంవత్సరం పని ఇప్పుడే చేయలేంగా. ఈ రోజు పని ఈ రోజు, ఏ రోజు పని ఆ రోజు మనము దేవుని పని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మన వర్క్ ఇవన్నీ మాత్రం బాగా చేసుకుంటా ఉంటాం, దేవుని పని చేయం కదా. దేవుని పని ఎప్పుడైతే ఏ రోజుకి ఆ రోజు మనం చేస్తూ ఉంటామో, ఆ పనిని మనం చేసే కొద్దీ ఆయన మన సహాయం నిమిత్తము ఆయన దూతలను పంపుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు మాకు ఈ పరిస్థితికి సహాయం దొరకట్లేదు, ఎందుకు మా జీవితాలు మారట్లేదు అని ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది అనుకుంటుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, అవి చేస్తుంటారు. కాదు, నువ్వు ఎప్పుడైతే ఆయన పనిని ముగిస్తావో ఆయన నీ పనులు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. He will send angels to help you. హల్లెలూయా. సో ఇక్కడ ఆ దూత వచ్చి ఆ యొక్క రాయిని తొలగించింది. మూడవ వచనం చూద్దాం. And they entered in and found not the body of the Lord Jesus. వాళ్ళు లోపలికి వచ్చారు, కానీ అక్కడ ప్రభు దేహం ఉందా అండి? లేదు. చెప్పండి, ఉందా? లేదు. బండ లేదు, లోపల దేహము కూడా లేదు. ఎందుకనంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువును లేపాడు. చెప్దాం గట్టిగా, యేసుక్రీస్తు ప్రభువును దేవుడు లేపాను. ఆమేన్, హల్లెలూయా. He was risen. He was raised by God. ఆయన లేచెను, తండ్రి ఆయనను లేపెను. ఆయన అక్కడ లేడు. అందుకే మనం చూస్తే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం చేయండి ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చూసినట్లయితే, పేతురు బోధిస్తా ఉన్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడి. ఏమంటున్నాడో చూడండి పేతురు. Whom God hath raised up, having loosed the pains of death, because it was not possible that he should be holden of it. చదవమా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక. చెప్పండి, అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని మరణం బంధించే అవకాశము లేనే లేదు. ఇంపాసిబుల్. అలాంటిదే నిన్ను నన్ను కూడా మరణము బంధించగలదా? నో వే. బంధించనే లేదు. మరణమే మనల్ని బంధించలేనప్పుడు కొన్ని పరిస్థితులు, కొన్ని సిచ్యువేషన్స్, కొంతమంది మనుషులు మనల్ని ఏమైనా బంధించగలరా? చెప్పండి. ఎవరు ఏది కూడా మనల్ని బంధించలేదు. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఏదన్నా వస్తే అది తాత్కాలికమే, కొద్దిసేపే, కొద్ది కాలమే. తర్వాత మనము విడుదల పొందుకుంటాం. హల్లెలూయా. సో డెత్ కెనాట్ హోల్డ్ ద లార్డ్ జీసస్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. And in the same way, it is impossible for the death to hold even you and me, because we are also saved and we are also the children of the Most High God. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. 10 కూడా చదవచ్చు. అండ్ ఇఫ్ క్రైస్ట్ బి ఇన్ యూ. చూడండి, ఇప్పుడు ఇందా చెప్పాను కదా, మరణం ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించలేకపోయిందో అలాగే మనల్ని కూడా మరణము బంధించలేదు. మరణమే బంధించలేనప్పుడు ఏది కూడా మనల్ని బంధించలేని చెప్పాను కదా. ఇది అందరికీ కాదు. ఎవరికి ఇది? చూడండి, ఇఫ్ క్రైస్ట్ బి ఇన్ యూ. క్రీస్తు ఒకవేళ నీలో ఉన్నట్లయితే, ఆ మరణాన్ని జయించి పునరుద్ధరణే తిరిగి లేచినటువంటి ఆ క్రీస్తు నీలో ఉన్నట్లయితే, ద బాడీ ఈస్ డెడ్ బికాస్ ఆఫ్ సిన్. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది. అంటే పాపం విషయంలో మన శరీరం మృతమైనప్పుడు క్రీస్తు మనలో ఉన్నట్టు.
పాపము విషయములో మనము మృతమైనప్పుడు, అంటే పాపము చేయకుండా, ఇప్పుడు ఒక శరీరము చచ్చిపోయిన శవం ఉందనుకోండి, ఆ శవం ఏమన్నా పాపం చేయగలదా? చేయగలదా? వాడు భయంకరంగా తాగుబోతండి, తాగుడు కోసం వాడి జీవితాంతం వాడు చేసేసి చచ్చిపోయాడు. వాడి పక్కన వాడికి ఇష్టమైన బాటిల్ పెడితే వాడు లేచి తాగగలడా? పాపం విషయంలో మనం ఆ విధంగా చనిపోయిన వారిగా ఉండాలి ఈ లోకములో. ఈ లోక సంబంధమైన పాపానికి సంబంధమైన ఏది కూడా మనకేమాత్రమో మన మీద ప్రభావం చూపించకూడదు. అది ఎప్పుడు జరుగుద్ది? పునరుద్ధారుడైన క్రీస్తు యేసు మనలో ఉన్నప్పుడు. సో యేసు క్రీస్తు మనలో ఉన్నప్పుడు పాపం విషయంలో మన శరీరము మృతమైపోతుంది. బట్ ద స్పిరిట్ ఈజ్ లైఫ్ బికాస్ ఆఫ్ రైచియస్నెస్. చదవమా. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. సో మనము నీతి కొరకు జీవించే వారిగా ఉంటాం. సో యేసు క్రీస్తును కలిగి ఉన్నవారు, నీతి విషయమై జీవించేవారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు యేసు క్రీస్తును లేపినట్టు లేపుతాడని రాయబడింది. చూడండి. బట్ ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ హిమ్ దట్ రైజ్డ్ అప్ జీసస్ ఫ్రమ్ ద డెడ్ dwell in you, he that raised up Christ from the dead shall also quicken your mortal bodies by his spirit that dwelleth in you. చదవమ్మా. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చూసారా? there is a condition always. For salvation there is no condition except having faith in the Lord Jesus. రక్షణ కొరకు నీకు ఏ కండిషన్ లేదు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే చాలు. రక్షించబడిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యం మనకు చేసిన వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే మాత్రం దేర్ ఆర్ సర్టన్ కండిషన్స్. అవన్నీ కూడా మనము పాటించాలి, ఏమంటారు, అనుసరించాలి, విధేయత చూపించాలి వాటికి. చదవమ్మా. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. సో ఎవరు పడితే వాళ్ళు ఆ పునరుద్ధానం పొందుకొని ప్రభు దగ్గరికి చేర్చబడరు. ఎవరు పడితే వాళ్ళు ఆయన వచ్చినప్పుడు ఎత్తబడరు. దోస్ హూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, those who have Christ in them, క్రీస్తును కలిగి ఉన్నవారు, దేవుని ఆత్మను కలిగి ఉన్నవారు మాత్రమే లేపబడతారు. ఆ విధంగా మనం జీవించే వారిగా ఉన్నప్పుడే మనము లేపబడతాం, మనం ఎత్తబడతాం. లెట్స్ కమ్ బ్యాక్ టు లూక్ గాస్పెల్ 24th chapter. లూకా సువార్త 24వ అధ్యాయానికి వద్దాం. 4వ వచనం. అక్కడ రాయి లేదు, ఆయన ఆల్రెడీ లేపబడ్డాడు. ఆయన ఎలా లేపబడ్డాడో అలా కూడా ఆయన్ని కలిగి ఉన్నవారు, ఆయన ఆత్మను కలిగి ఉన్నవారు కూడా లేపబడతారు. మనందరం కూడా. 4వ వచనం. And it came to pass as they were much perplexed thereabout, behold, 2 men stood by them in shining garments. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక వీళ్ళకేం అర్థం కాల. బండ తీసేస్తుంది, అదే విధంగా లోపల ప్రభు యొక్క శరీరము లేదు. వీళ్ళకేం అర్థం కాలేదు, గందరగోళంగా ఉంది. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి వద్ద నిలవబడిరి. సో అక్కడ రాయబడిన మాట చూడండి. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు. ప్రకాశమానమైన వస్త్రములు ధరించేది ఎవరయ్యానంటే దేవదూతలే, మనుషులైతే కాదు. అయితే మనుష్య రూపములో ఆ దేవదూతలు అక్కడ ఉన్నారు, వారికి కనిపించారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా దేవుణ్ణి ప్రేమించే వారికి ఎటువంటి గందరగోళ పరిస్థితి ఉన్నా, ఎటువంటి భయము ఆందోళన ఉన్నా ఆ సమయంలో దేవుడు ఆయన దూతలను పంపిస్తాడు, వారిని ఆదరించడానికి, వారికి సత్యమును తెలియజేయటానికి. దూత అనగానే దేవదూత అని అనుకోబాకండి. మెసెంజర్. హీ మే బి ఏ పాస్టర్, హీ మే బి ఎన్ ఎవాంజలిస్ట్. మీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ తండ్రి అవ్వచ్చు, నీ తల్లి అవ్వచ్చు. వాక్యము ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నీకు సత్యాన్ని బయలుపరుస్తాడు. వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ప్రభు శరీరం లేదు, బండ తొలగిపోయే ఉంది.
ఆ పరిస్థితుల్లో దేవుడు, అందుకే ఈ రోజున నువ్వు కూడా ఏంటి నా పరిస్థితి ఎలా ఉంది, నాకేం అర్థం కావట్లేదు, గందరగోళంగా ఉంది, భయంగా ఉంది అనేటువంటి పరిస్థితి నీకు ఏదైనా ఉంటే గనక, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుడు ఖచ్చితంగా వాక్యము ద్వారా, తన సేవకుని ద్వారా, మెసెంజర్ ద్వారా నీతో మాట్లాడి నిన్ను ఆదరించి నీకు సత్యమును బయలుపరుస్తాడు. ఆ దూతను చూశారు వీళ్ళు, చూడండి. అండ్ 5వ వచనం, అండ్ దే సా అండ్ యాజ్ దే వర్ అఫ్రైడ్ and bow down their faces to the earth, they said unto them. ఇక్కడ మనం చూస్తే ఆ ఇద్దరు దూతలను చూసినప్పుడు వీళ్ళకి ఏం కలిగిందండి? భయం కలిగింది. ఎందుకు భయం కలిగిందంటే, వీళ్ళు మొదటిగా ప్రభు చెప్పినటువంటి మాటల్ని వీళ్ళు నమ్మలేదు. 3వ రోజు తిరిగి లేస్తున్న మాటల్ని నమ్మలేదు. ఆ తర్వాత ఆయన తిరిగి లేస్తాడన్న విషయాన్ని నమ్మకపోగా మర్చిపోయారు కూడా ఆ విషయాన్ని వాళ్ళు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని, సత్యాన్ని, దేవుని వాగ్దానాల్ని మనం మర్చిపోతామో, నమ్మమో, ఆటోమేటిక్గా మనకి భయం వస్తుంది. ఎవరిని చూసినా భయం వేస్తుంది మనకి. దేవుని మీద నమ్మకం లేని వాడికి ఎవరిని చూసినా భయమే, ఎక్కడైనా భయమే. భయం ఏం చేస్తుంది? భయం మనం లొంగిపోయేలా చేస్తుంది, భయం మనం పడిపోయేలా చేస్తుంది. వాళ్ళు చూడండి, వాళ్ళు భయపడి వాళ్ళ ముఖాలు కిందకి పడేసేసారు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, ఆ భయము నువ్వు లొంగిపోయేలా చేస్తుంది, వంగేలా చేస్తుంది. కానీ ధైర్యము నిన్ను ఏం చేస్తుంది? ధైర్యం తలెత్తుకునేలా చేస్తుంది, ధైర్యం నిన్ను నిలబెడుతుంది. ఆ ధైర్యం నీకు ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఎప్పుడు ఉంటుంది ధైర్యం? ప్రభు మీద నీకు నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు, ఆయన వాక్యం మీద నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు, ఆయన వాగ్దానం మీద నీకు నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు నీకు భయం ఉండదు, ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. అదే ధైర్యాన్ని మనం ఎక్కడ చూసాం? ఇందాక ఎవరి దగ్గర చూసాం? అరుమతి యోసేపు దగ్గర చూసాం. తెగించి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతను ప్రభువుని వెంబడిస్తున్నటువంటి శిష్యుడు, అతను దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి శిష్యుడు. అతనికి భయం లేదు. వీళ్ళు ఉన్న స్థితి అది కాదు. వీళ్ళు భయంతో ఉన్నారు. దేవుడు చెప్పిన మాటని వాళ్ళు నమ్మలేదు, తిరిగి లేస్తాడన్న విషయాన్ని నమ్మలేదు, మర్చిపోయారు. అప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఇక్కడ ప్రశ్న, ఆ ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క స్త్రీలను అడుగుతున్నారు ఈ యొక్క క్వశ్చన్, వై సీక్ ఏ ద లివింగ్ అమాంగ్ ద డెడ్? ఆ దూతలు ఆ ప్రశస్త వస్త్రములు కట్టుకున్నటువంటి, ఆ తెల్లని వస్త్రములు ధరించినటువంటి ఆ ఇద్దరు మనుషుల రూపంలో ఉన్న దూతలు ఈ స్త్రీలను అడుగుతున్నారు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో? నాకు తెలిసినంత వరకు దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ బెస్ట్ క్వశ్చన్స్ ఇన్ ద బైబుల్. బైబిల్లో ప్రశ్నలు చాలా ఉన్నాయి కదా. ప్రశ్నల్లో ఈ ప్రశ్న అత్యంత ప్రాముఖ్యమైన, ప్రధానమైన ప్రశ్నల్లో ఒకటిగా నేను నమ్ముతాను. అయితే అన్నిటికంటే బెస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పండి బైబిల్లో? మీరు బైబిల్ చదివితే బైబిల్లో కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. మీకు ఉన్నాయా లేవా? క్వశ్చన్ మార్కులు పెట్టిన ఉన్నాయా లేదండి? పోనీ ఏ క్వశ్చన్ మార్క్ ఉన్నాయి, ఏం చదివారు చెప్పండి కనీసం మీరు? దేవుని గట్టిగా చెప్పలు కొట్టిన పాస్టర్ గారి కోసం ఖచ్చితంగా దట్ ఈస్ ద బెస్ట్ క్వశ్చన్. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి బైబిల్లో, వెరీ గుడ్, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి బైబిల్లో. కానీ ది బెస్ట్ క్వశ్చన్ ఇన్ ద బైబిల్ ఈస్, వాట్ షుడ్ ఐ డూ టు బి సేవ్డ్? నేను రక్షించబడటానికి ఏమి చేయాలి? అదే కదా ప్రతి మనిషికి కావాల్సిన క్వశ్చన్. ఏమండి, ప్రతి మనిషిలో ఉత్పన్నం అవ్వాల్సిన క్వశ్చన్ అదే కదా. రైట్. దాని తర్వాత ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ నా ఉద్దేశం ప్రకారం దట్ ఈస్ ది బెస్ట్ క్వశ్చన్ ఇన్ ద బైబిల్. ఎందుకంటే ఆ క్వశ్చన్ వచ్చిన వాడికే ఆ సమాధానం వెతుకుతాడు, సమాధానం దొరుకుద్ది. సమాధానం దొరికిన వాడు రక్షించబడతాడు. సమాధానం దొరికినా కానీ దాన్ని వదులుకునేటువంటి మూర్ఖులను కూడా మనం చూసాం. ధనవంతుడైనటువంటి యవనస్తుడు, రూలర్ని మనం చూసాం. సో ఇక్కడ వీళ్ళు ప్రశ్న అడుగుతున్నారు వాళ్ళని, ఏమని? సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? వై సీక్ ఏ ద లివింగ్ అమాంగ్ ద డెడ్? Because they did not believe his word and they even forgot the word.
వాళ్ళు ఎందుకు సజీవుడైన దేవుణ్ణి మృతులను పెట్టే స్థలంలో ఎదుగుతున్నారంటే, ప్రభువు నేను తిరిగి లేస్తానన్న విషయాన్ని వాళ్ళు నమ్మలేదు, ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు కూడా. సో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ విశ్వాసానికి ఇతర విశ్వాసాలకి ఉన్న వ్యత్యాసం అదే. క్రైస్తవ విశ్వాసులమైన మనము సజీవుడైన దేవుణ్ణి సజీవమైన చోటే వెతుకుతాం, అవునా? ఇతర విశ్వాసాల్లో వాళ్ళు కూడా దేవుణ్ణే వెతుకుతారు, దేవుణ్ణే చూడాలి, దేవుణ్ణే కనుగొనాలనుకుంటారు. కానీ జీవము లేని వాటిలో దేవుణ్ణి వాళ్ళు వెతికే ప్రయత్నము చేస్తారు. జీవము లేనిది అంటే దాని అర్థం ఏంటి? అది మృతమైనది అని అర్థం. జాగ్రత్తగా వినండి. వై సీక్ ye the living among the dead? మృతమైన దానిలో జీవము గల దేవుణ్ణి ఎందుకు వెతుకుతున్నారు? మనకు తెలుసు ఏ విశ్వాసం వాళ్ళు అలా చేస్తారు కదా. జీవము లేని వాటిలో అంటే మృతమైన వాటిలో దేన్ని చూసుకుంటున్నారు వాళ్ళు? చెప్పాలి. దేవుణ్ణి చూసుకుంటున్నారు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సరే, వాళ్ళ సంగతి పక్కన పెడితే మన పరిస్థితి ఏమంటారు చెప్పండి? మన పరిస్థితి ఏంటి? క్రైస్తవుల పరిస్థితి ఏంటి? క్రైస్తవులు కూడా అంతే. సజీవుడైన వాడిని మృతమైన వాటిలో వెతుకుతున్నారు క్రైస్తవులు కూడా. కరుణాపురం చర్చికి వెళ్తారు. ఆ చర్చి బిల్డింగు మృతమైనది, అవునా కదా? బిల్డింగు. కల్వరి టెంపుల్కి వెళ్తారు, మెదక్ చర్చికి వెళ్తారు, బెత్లెహేం వెళ్తారు, యెరూషలేం వెళ్తారు. అక్కడ ఉన్నాడా ప్రభు? ఆ రాళ్ళల్లో, ఆ కట్టడాల్లో ఉన్నాడా ప్రభు? చెప్పండి అయ్యా, ఆ కట్టడాల్లో ఉన్నాడా ప్రభు? కట్టడములన్నీ కూడా మృతమైనవి. గుర్తుపెట్టుకొని చెప్పండి. కట్టడములన్నీ కూడా మృతమైనవి. కట్టడాల్లో జీవము లేదు. కానీ క్రైస్తవులు కూడా ఏం చేస్తారు తెలుసా ఈ రోజున? ఎక్కడెత్తున్నారు ప్రభుని? చెప్పండి, ఎక్కడెత్తున్నారు? మృతమైన స్థలాల్లో, మృతమైన ప్రదేశంలో ఎదుగుతున్నారు. ఎక్కడ క్రీస్తు ప్రేమ లేదో అది సంఘము వంటి సహవాసమైనా కూడా క్రీస్తు ప్రేమ లేనిది అది మృతమైందే. ఎక్కడైతే వివక్ష ఉంటుందో, గొప్పవాణ్ణి బీదవాణ్ణి సపరేట్గా చూస్తారో అది మృతమైన స్థలమే. వేల మంది కనిపించేటువంటి సంఘం అయి ఉండొచ్చు అది నీ దృష్టికి, కానీ దేవుని దృష్టిలో అక్కడ దేవుడు లేడు, అది మృతమైనది. కానీ అక్కడే వెతుకుతున్నారు దేవుడిని ఎక్కువ మంది కదా. ఎక్కడ వెతుకుతున్నారండి? అక్కడే వెతుకుతా ఉన్నారు. సో వేర్ దెర్ ఇస్ డిస్క్రిమినేషన్, హీ ఈస్ నాట్ దేర్. ఎక్కడ వివక్ష ఉందో అక్కడ లేడు. ఆ వివక్ష ఉన్న స్థలము, ఆ ప్రదేశము మృతమైనది. ఎంత ఎదిగినా దేవుడు దొరకడు అక్కడ. ఎక్కడ ప్రేమ లేదో అక్కడ దేవుడు లేడు. ఎంత ఎదిగినా దేవుడు అక్కడ నీకు దొరకడు. ఎక్కడ క్రీస్తు బోధ లేదో అక్కడ దేవుడు లేడు. ఎక్కడ అపోస్తుల బోధ లేదో అక్కడ దేవుడు లేడు. నువ్వు అక్కడ ఎతికితే దేవుడు నీకు దొరకడు. అదేవిధంగా ఎక్కడ తగ్గింపు లేదో అక్కడ దేవుడు లేడు. ఎక్కడ సమాధానము లేదో, ఎక్కడ శాంతి లేదో అక్కడ దేవుడు లేడు. ఎక్కడ నిన్ను సరి చేయనటువంటి స్థలాలు ఉంటాయి, నిన్ను సరిచేయరు, నిన్ను దిద్దే ప్రయత్నం చేయరు, నిన్ను సరిచేసే ప్రయత్నం చేయరు, చూసారా? అక్కడ దేవుడు లేడు. ఎందుకంటే దేవుడు సరిచేసే దేవుడు. దయచేసి అర్థం చేసుకోండి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి మనము సజీవుడైన దేవుణ్ణి సజీవమైన దానిలోనే ఎదుగుతున్నాం మనం. హల్లెలూయా. సజీవమైనది ఏంటి చెప్పండి? సజీవమైనది ఏంటి చెప్పండి? ఏదన్నా చెప్పమ్మా, పెద్ద వాక్యం గట్టిగా చెప్పలు కొట్టండి గ్రేసీ కొరకు. వెరీ గుడ్. జీవము కలిగింది ఒక్కటే ఈ లోకములో. చెప్పండి, జీవము కలిగింది ఏంటి చెప్పండి? ప్రార్థన. నేను జస్ట్ కంపారిజన్ కోసం చెప్తున్నాను. వాక్యం ఏం చెప్తుందో అదే చెప్తున్నాను. తప్పుగా అనుకోబాకండి, ఇతను ప్రార్థన తక్కువ చేస్తాడు అనుకోబాకండి దయచేసి. ఇట్ హ్యాస్ ఇట్స్ ప్రయారిటీ, దానికి ఉన్న ప్రాధాన్యత. కానీ జీవము కలిగింది అని దేని గురించి చెప్పిందో తెలుసా? వాక్యం గురించే చెప్పింది.
సో మనం దేవుణ్ణి, ప్రభుని ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలి? వాక్యములు. అందుకే ఇక్కడ గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీస్ లో వాక్యానికే ప్రాధాన్యత, సత్యమునకే ప్రాధాన్యత, క్రీస్తు బోధకే ప్రాధాన్యత. ఆచారాలకి, పద్ధతులకి, ట్రెండ్స్ కి, దేనికి ప్రాధాన్యత ఇక్కడ ఉండదు. అక్కడ దేవుడు లేడు. ఎందుకంటే అవన్నీ జీవము కలిగినవి కావు, అవి మృతమైనవి. సో బీ కేర్ఫుల్ డియర్ చర్చ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఎక్కడ వెతుకుతున్నారు ప్రభువుని? మీరు ఎక్కడ వెతుకుతున్నారు? ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడని చెప్తున్నారు చాలా మంది, మా దగ్గర ఉన్నాడని చెప్తున్నాడు. యేసు ప్రభుని చూడాలా, మా దగ్గరికి రండి అంటున్నారు. అవునా కదా? ఎంతో మంది ఆహ్వానిస్తున్నారు సేవకులు. యేసు ప్రభుని కలుసుకోవాలందా? ఇఫ్ యూ వాంట్ టు ఎన్కౌంటర్ జీసస్, కమ్ టు దిస్ చర్చ్ అంటున్నారు. ఈ విషయం కూడా ప్రభు చెప్పాడు. ప్రభు ఏం చెప్పాడు చూద్దాం. చూడండి ఒకసారి ప్రభు ఏం చెప్పాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఇవన్నీ చదవరు కాబట్టే, బైబుల్ చదవరు కాబట్టే ఎవడేం చెప్తే అది విని మోసపోతా ఉన్నారు క్రైస్తవులు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. మాథ్యూ గాస్పెల్ 24th chapter from 23rd verse. Then if any man shall say unto you, Lo, here is Christ, or there, believe it not. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు ప్రభు మా దగ్గరే ఉన్నాడు, మా దగ్గర ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడలా నమ్మకుడి. మేము నమ్ముతాంగా. ప్రభు నమ్మొద్దంటే మన క్రైస్తవులందరూ నమ్మేది అదే. ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఇది. చాలా బాధేస్తుంది నాకు. అందుకే వాక్యం చదవండి. చెప్తారు జనాలు, కానీ నమ్మొద్దని ప్రభువే చెప్పాడు కదా. ఆ తర్వాత 24వ వచనం. ఫర్ దే షల్ అరైజ్ ఫాల్స్ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్ and shall shew great signs and wonders, in so much that if it were possible they shall deceive the very elect. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి, వీళ్ళంతా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులుగా, అబద్ధ సేవకులుగా ఉంటారు వీళ్ళందరూ. వాళ్ళు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలు. మన వాళ్ళకి కావాల్సిన అద్భుతాలు, మిరకల్స్, వండర్స్ ఏ కావాలి మన వాళ్ళకి. మహత్కార్యాలు జరుగుతున్నాయనగా వెళ్ళిపోవటమే. వాళ్ళ గురించి ఏం చెప్పాడు ప్రభు? అయ్యా మీ నామూలు అజ్జేలు మీరెవరో నాకు తెలియదు. ఐ నెవర్ న్యూ యూ, డిపార్ట్ ఫ్రమ్ మీ, వర్క్ ఫర్ ఎనిక్విటీ. అతిక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు, నా నుండి తొలగిపోండి అని చెప్పాడు ప్రభు. అలాంటి ప్రదేశాలకు వెళ్ళి, అలాంటి మృతమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి జీవం గల దేవుణ్ణి ఎదుగుతూ ఉంటారు మన వాళ్ళంతా. ప్రభు అలాంటి దగ్గరికి వెళ్ళొద్దు, అలాంటి నమ్మొద్దు అని చెప్పినా కూడా. సో 25వ వచనం. బిహోల్డ్ ఐ హావ్ టోల్డ్ యు బిఫోర్. చూసారా ఏమంటున్నాడు ప్రభు? ఇదిగో ముందుగా నేను మీకు చెప్పి ఉన్నాను. సో జీవము గల వానిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? జీవము గల వాడిని దేంట్లో వెతకాలి? జీవము గల దానిలోనే వెతకాలి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. హీబ్రూస్ 4th chapter 12th verse. Hebrews 4th chapter 12th verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. For the word of God is quick and powerful. In other translations it is living and powerful. Word of God is living and powerful. చదవమా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, హల్లెలూయా, సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన వెతకాల్సింది ఎక్కడ చెప్పండి? ఎక్కడ వెతకాలి? సజీవమైన దేవుని వాక్యములో. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, నాకు తెలిసి మీ అందరికీ తెలుసు కదండి, ప్రతి వారం వాక్యం 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 వాక్యం. వాక్యానికి ప్రాధాన్యత నువ్వు ఇవ్వట్లేదు అని అంటే నువ్వు దేవునికే ప్రాధాన్యత ఇవ్వట్లేదు.
జీవము కలిగినది ఏదంటే అంటే వాక్యము. యోహాను సువార్త 6:63 కూడా మీరు చూడొచ్చు. సమయంలో ఎందుకు వెళ్ళిన తర్వాత చూడండి, సమయం లేదు, ఆల్రెడీ సమయం అయిపోయింది. సో జీవము గలవాడిని మీరు జీవము గలవాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు అన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ వర్స్ 6వ వచనం మనం చూస్తే, లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, హీఈస్ నాట్ హియర్, హీఈస్ నాట్ హియర్. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు. ఈ రోజున ఆయన ఇక్కడ లేడని చెప్పేటువంటి పరిస్థితి పాపం ఎంతో మంది క్రైస్తవుల జీవితాల్లో లేదు. ఇక్కడే ఉన్నాడని చెప్తున్నారు అందరు. దొంగలు అయిపోయారు, మోసాలు చేసేవాళ్ళు అయిపోయి ఇక్కడే ఉన్నారని చెప్తున్నారు. ఆయన ఇక్కడ లేడు. ఆయన మృతమైన దాంట్లో, మృతులుండే దగ్గర ఆయన ఉండడు. జీవము గలవాడు ఆయన, జీవము గల దానిలోనే ఉంటాడు. జీవము కలిగింది చెప్పనా ఏంటో? వాక్యము. మరియు జీవము కలిగింది ఏంటో తెలుసా? ఆయన శరీరమైన సంఘము. హల్లెలూయా. జీవము కలిగింది ఈ లోకంలో ఏంటి అనంటే వాక్యము మరియు ఆయన శరీరమైన సంఘము. సంఘం అనగానే మళ్ళీ అన్ని కాదు, మీకు చెప్తున్నా, అర్థం చేసుకోండి. వాక్యమును ఆధారము చేసుకుని జీవించేటువంటి సంఘం, వాక్యమే జీవముగా జీవించేటువంటి సంఘం, అదే జీవము కలిగింది ఈ లోకంలో, ఇంకేది కాదు. హల్లెలూయా. If you want to seek the Lord, you have to seek the living word. If you want to seek the Lord, you have to seek the body of Christ, which is living by the word of the Lord. జీవము గల వాక్యము ద్వారా జీవింపబడుతున్నటువంటి సంఘములో నువ్వు వెతికితే అక్కడ దేవుడు దొరుకుతాడు నీకు, వాక్యములో దొరుకుతాడు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. He is not here. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు. He is risen. ఆయన లేచి ఉన్నాడు. రిమెంబర్, మీకు ఇందాక అన్నాను కదా, ఎందుకని వాళ్ళు మర్చిపోయారంటున్నారు, నమ్మలేదని మాత్రమే కాకుండా మర్చిపోయారంటున్నారంటే ఇక్కడ వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు వాళ్ళకి. ఇక్కడ ఈ ఇద్దరు దేవుడు పంపిన దూతలు వారికి జ్ఞాపకం చేస్తున్నారు. రిమెంబర్, గుర్తుందా మీకు? మర్చిపోయారా మీరు? How he spake unto you when he was at with you in Galilee, saying, the Son of Man must be delivered into the hands of the sinful man and be crucified and the third day rise again. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు, ఆయన గలిలయలో మీతో పాటు ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోడని అండర్లైన్ చేసుకోండి వారితో అనిరి. ఏమన్నారు వాళ్ళు? జ్ఞాపకం చేసుకోండి. మర్చిపోయారు మీరు దేవుడు చేసిన మాట, దేవుడు చేసిన వాగ్దానం. ఈరోజు క్రైస్తవ పరిస్థితి అందరూ కూడా ఇదే. దేవుని మాటను, దేవుని వాగ్దానాల్ని ఏం చేశారండి? నమ్మలేదు. నమ్మకపోవటం వల్ల మర్చిపోయారు. అందుకే ప్రతిదానికి భయం, ధైర్యం ఉండదు. ప్రతిదానికి టెన్షను, ప్రతిదానికి ఆందోళన, శాంతి ఉండదు, సమాధానం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వాళ్ళు, దేవుని మాటల్ని వాళ్ళు ఏం చేశారు? నమ్మలేదు, మర్చిపోయారు. ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకోండి. ఆయన జ్ఞాపకం చేసుకోండి. ముందు తెలియాలి కదా మీకు. తెలియాలంటే చదవండి, బైబిల్ చదవండి, వాక్యం చదవండి, వాక్యాన్ని వినండి. వాక్యములోనే ప్రభువుని వెతకండి. జీవము కలిగినది వాక్యం మాత్రమే, అందులోనే ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. ఇంకెక్కడ దొరకడు నీకు ప్రభు, ఎక్కడా దొరకడు. ఏ అద్భుతాలు జరుగుతున్నాయి, గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టారు, 10 కోట్ల సౌండ్ సిస్టమ్ అని ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభు ఉండడు. దేర్ ఇస్ నో ఛాన్స్ దట్ హీ విల్ బి దేర్. ఆయన మృతమైన వాటిల్లో ఉండడు. ఆయన హస్తకృతాలయములో ఆయన నివసింపడు. హీ లివ్స్ ఇన్ యూ. జీవము కలిగిన నీలో నివసిస్తాడు. నువ్వు ఆయన వాక్యాన్ని నీతో నింపుకుంటే, వాక్యంతో నువ్వు నింపబడితే ఆయనతో నువ్వు నింపుకున్నట్టే. ఇటువంటి జీవితాన్ని మనం కనుక జీవించినప్పుడు ఖచ్చితంగా మనం కూడా లేపబడతాం. ఆయన లేపబడినట్టు మనం కూడా లేపబడతాం. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేట్ వే. ఇంకో మార్గం లేనే లేదు. రిమెంబర్, రిమెంబర్, రిమెంబర్. ఆయన ఏం చెప్పాడు? నేను వెళ్ళి మళ్ళా వస్తాను, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా, నేనుండి చోటున మీరును ఉండులాగిన మరలా వచ్చి మిమ్మలను
నా యొద్దకు తీసుకొని వెళ్తాను. నమ్ముతున్నారా మీరు? నమ్మితే నమ్మినట్టు ప్రవర్తించండి. మరి ఆయన లేస్తాడు, ఆయన తిరిగి లేస్తాడని నమ్ముంటే వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళ రాద్దామని? వెళ్ళేవాళ్ళు కాదు. ఎప్పుడు వస్తాడో ప్రభు ఎదురు చూసేవాళ్ళు, అవునా కదా? లేచి ఎప్పుడు వస్తాడని ఎదురు చూసేవాళ్ళు, నమ్మలా వాళ్ళు. ఈ రోజున మనం కూడా ప్రభు మళ్ళీ వస్తాడని నమ్మితే ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ప్రభు వస్తాడని నమ్మితే ఇంటికి గెస్ట్లు వస్తామని చెప్పారు అనుకోండి 7ంటికి, ఏం చేస్తారండి? సిద్ధపడి వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అంతెందుకు, భర్త ఎన్నింటికి వస్తాడో ఆ టైంకి భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. తండ్రి ఎన్ని గంటలకు వస్తాడో ఆ టైంకి పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్తాడు ఆయన, ఈ టైంకి వస్తానని. లేట్ అవుతానో చెప్తాడు, 11ంటికి వస్తాను, ఏమి టెన్షన్ పడబాక అంటాడు. అప్పుడు ఏం చేస్తారు అంటే మీ భర్త మాట, తండ్రి మాట, ఫ్రెండ్ మాట, ఏమండి మీ రిలేటివ్స్ మాట, మీ గెస్ట్ల మాట మీరు ఎంతో నమ్ముతున్నారు, ఎంతో నమ్మి ఎదురు చూస్తున్నారు సిద్ధపడి. యేసు ప్రభు చెప్పాడు నేను మరలా వస్తున్నాను అని. జీసస్ సెడ్ ఐ యామ్ గోయింగ్ టు కమ్ అగైన్. ఎదురు చూస్తున్నారండి ఎవరన్నా? ఎప్పుడన్నా రోజుకి ఒక్కసారి అనుకుంటారా ప్రభువా ఎప్పుడు వస్తావు ప్రభువా అనుకుంటారా మీరు అసలు? అది మన జీవితం, మన బతుకది. ఎందుకంటే మనం నమ్మట్లేదు, మర్చిపోయాము కూడా. ఆయన వస్తాడన్న విషయం మర్చిపోయాము. ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా జీవిస్తున్నాం. ఎవరైతే ఆయన చెప్పిన మాటను నమ్మి ఆయన కొరకు ఎదురు చూస్తారో వారికి నీతి కిరీటం ఇవ్వబడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక వచనం చదివి ముగించుకుందాం. 2 తిమోతి 4:7 and 8 verses. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. పౌలు గారికి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఆయనకి తెలుసు. తన ప్రియ కుమారుడిగా భావించేటువంటి తిమోతికి రాసిన పత్రికలో ఆయన రాస్తున్న మాట ఏంటంటే, ఐ హావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్, I have finished my course, I have kept the faith. Henceforth there is laid up for me a crown of righteousness, which the Lord, the righteous judge, shall give me at that day, and not to me only, but unto all them also that love his appearing. మంచి పోరాటం పోరాడితిని, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించితిని, నా పరుగు కడముట్టించాను, విశ్వాసము కాపాడుకొంటిని, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా నాకు మాత్రమే కాకుండా ప్రత్యక్షతను అపేక్షించు ఆయన ప్రత్యక్షతను ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసే వారందరికీ కూడా అనుగ్రహించును. ఆమేన్. దయచేసి అరమతి యోసేపులాగా దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేవారిగా ఉండండి. అరమతి యోసేపులాగా ప్రభు కొరకు ధైర్యముగా ఎక్కడ పడితే అక్కడ ఆయన గురించి ఆయన కొరకు మాట్లాడటానికి, జీవించడానికి సిద్ధంగా ఉండండి. ఆ విధంగా జీవించండి. నికోదెమస్ లాగా సత్యము తెలుసుకొని ఎంతో వెచ్చించుంటాడు ఆయన. ఒకవేళ ఆ విషయాన్ని తెలిస్తే తర్వాత ఏమండి ఆయన వెళ్ళి సుగంధద్రవ్యాలు రాశాడని తెలిస్తే, అంటే బైబిల్లో రాయబడి లేదు కానీ ఖచ్చితంగా ఆయన పర్సిక్యూట్ చేసి ఉంటారు లేదా, హింసించారు కదా యూదులు. ధర్మశాస్త్రోపదేశకుడు కదా, తర్వాత తెలిసి ఉండదా ఏమండి? ఇందులో రాశారంటే బయటికి తెలియకుండా ఎట్లా ఉంటుంది? అర్థమవుతుందా? అంటే తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలాగున్నా కూడా నాకు అనవసరం, నేను మాత్రం నా ప్రభువుకి నేను చేయాలనుకుంది చేస్తాను. ఈరోజు ఒక క్రైస్తవుడిగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను సొసైటీలో, గవర్నమెంట్కి. ఇంకేం జీవిస్తావు ప్రభు కోసం? తెగింపు ఉండాలా. పోతే పోనే, ఏదన్నా పోతే పోనే, ప్రభు కోసం జీవిస్తాం. చంపేస్తారా, చంపేని, ప్రభు కోసం చనిపోతాను. అది తెగింపు. అండ్ డోంట్ ట్రై టు సీక్ హిమ్ ఇన్ ద డెడ్ ప్లేసెస్ ఆర్ ఇన్ ద డెడ్ థింగ్స్. మృతమైన వాటిలో, మృతమైన స్థలాల్లో
ప్రభుని వెతకబాకండి. హీఈస్ నాట్ దేర్, హీఈస్ నాట్ దేర్. ఎక్కడున్నాడు ఆయన? సజీవమైన వాక్యములో ఉన్నాడు. ఆ సజీవమైన వాక్యము చేత జీవిస్తున్నటువంటి సంఘం అనే ఆయన శరీరంలో ఆయన ఉన్నాడు. ఇక్కడ తప్ప ఇంకెక్కడ ప్రభు నువ్వు కనుగొనలేవు. సో వీఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. మనం ఆశీర్వదించబడిన వాళ్ళం. ఆయన ఎలాగైతే లేచాడో మనం కూడా ఆల్రెడీ లేపబడ్డాం. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే మరి మనము రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తే, ఎప్పుడైతే క్రీస్తులో బాప్తిజం పొందుకున్నామో అప్పుడు మనం కూడా మరణించి తిరిగి క్రీస్తుతో పాటు లేపబడ్డామని రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము తెలియజేస్తాం. అందులో లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఈ పునరుద్ధాన దినము మన జీవితాల్లో మార్పు కావాలి. ఎన్నో క్రిస్మస్లు, ఎన్నో ఈస్టర్లు, గుడ్ ఫ్రైడేలు అయిపోతున్నాయి, ఎన్నో ఆదివారాలు, పునరుద్ధాన దినాలు అయిపోతున్నాయి, కానీ మన జీవితంలో మార్పు ఉండట్లా. దయచేసి వాక్యాన్ని మరలా వినండి, మరలా వినండి. ఒక్కసారి కాదు, నేను అనేక మార్లు చదువుతూ ఉంటాను, అనేక మార్లు వింటూ ఉంటాను. ఎందుకంటే మరలా విన్నప్పుడే మనకి స్పష్టత వస్తుంది. ఒకసారి వినగానే రాకపోవచ్చు, ఒకసారి వినగానే అర్థం కాకపోవచ్చు. ఎంత ఎక్కువసార్లు చదువుకునేది కూడా అంతే కదండి. ఒకసారి చదవగానే అర్థం కాకపోవచ్చు, 4 సార్లు చదివితే ఎక్కుద్ది బుర్రకి. మనం ఒక్కసారే చదవం బైబిల్, ఒక్కసారే వాక్యం వినం, 4 సార్లు చదివే టైం ఎక్కడిది. అందుకే ఇక్కడ ఎక్కదు, ఈ జీవితం మారదు. పునరుద్ధారుడైన క్రీస్తుని మనం కలిగి ఉండాలి. పునరుద్ధారుడైన క్రీస్తుని మనం కలిగి ఉండాలి. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. మీ పునరుద్ధాన శక్తి ఏంటో ఏ విధము చేతైనా కూడా ఆ శక్తి నేను తెలుసుకోవాలి, అందులో పాలిభాగస్తుడిగా ఉంటే చాలు అని పౌలు తాపత్రయపడ్డాడు. అందులో నేను కూడా ఆ అనుభవాన్ని నేను కూడా పొందాలన్నాడు, ఆశపడ్డాడు. అటువంటి ఆశ మాలో కూడా కలుగు చేయ ప్రభు. అది కేవలము నిన్ను గూర్చినటువంటి జ్ఞానమైనటువంటి జీవము కలిగినటువంటి సత్యమైన వాక్యము ద్వారానే సాధ్యం. కాబట్టి మేమందరం కూడా జీవము కలిగిన వాక్యములో నిన్ను వెతికి, నిన్ను కనుగొని, ఆ జీవము కలిగిన వాక్యముతో నింపబడి క్రీస్తును కలిగినటువంటి జీవితాన్ని జీవించున్నది నేను కాదు, నాలో క్రీస్తే జీవించుచున్నటువంటి పౌలు లాంటి జీవితాన్ని జీవించే కృపను మాకు దయచేయమని, కూడి వచ్చిన సంఘమంతని దీవించి ఆశీర్వదించి ఈ పునరుద్ధాన దీవెనలతో వారిని పంపమని, మరలా ప్రభువా మరి ఎంబీ మిస్పా చర్చ్లో వాక్య పరిచర్య చేయుటకు మీరు నాకు అవకాశం ఇచ్చారు, వారు పిలిచారు. అక్కడ కూడా వాక్య పరిచర్య చేయవలసి ఉన్నది. మీ కృపలో మీరే నన్ను మీ బోరగా వాడుకోమని ప్రార్థిస్తూ, అయ్యా ఈ వాక్యము మా అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా మారి వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయమని, హర్మతి యోసేపు నికోదెమస్ వలె తెగింపు, ధైర్యం, నీకు ఇవ్వవలసినటువంటి మర్యాదను, నీకు ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, నీకు ఇవ్వవలసినటువంటి ఆ యొక్క స్థానాన్ని వారు ఇచ్చారు. మేము కూడా ఆ విధంగా మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతని మీకు ఇస్తూ, మీకు చెల్లించాల్సినటువంటి ఆ గౌరవాన్ని, ఆ స్తుతిని, ఆరాధనని ఏమాత్రం తక్కువ కాకుండా మేము కూడా చేయటానికి మాకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వి ఆర్ ఆల్ బ్లెస్డ్. హ్యాపీ రిజరెక్షన్ డే. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దిన శుభాకాంక్షలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.